హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే అయిపోయిందనమాట. అండ్ సీజన్ 9లో ఎంతమంది ఉన్నా సరే నామినేషన్స్ వచ్చే టైంకి కావచ్చు ఆర్ ఎల్స్ ఇంట్లో సంథింగ్ రిలేటెడ్ ఈయనకు సంబంధించింది ఏదైనా జరిగితే ఈయన రియాక్ట్ అయ్యే విధానం కానీ ఆర్ ఎల్స్ నామినేషన్ చెప్పే విధానం కానీ అటు ఫన్ఫుల్గాను ఉంటుంది, పాయింట్లాను పెడతారు. అండ్ చెప్పాలి అని అంటే చాలా వరకు మనల్ని ఉన్నంతసేపు కడుపు నవ్వించారనమాట. అండ్ అలాగే ఎంటర్టైన్ కూడా చేశారు. ఎస్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ సుమన్ శెట్టి గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలో ఉండి బిజీగా ఉంటూ, నాకు తెలిసి మీరు స్టార్ట్ అయ్యి 12 years వరకు ఫుల్ బిజీగా ఉన్నారు కదా యాజ్ అన్ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత సమ్ రీజన్స్ వల్ల బ్రేక్ వచ్చింది అనుకోండి. బట్ కమ్బ్యాక్ రావడమే, మీరు ఇన్నాళ్ళు నన్ను చూడలేదు కదా, ఇంక రోజు మీరు చూడండి నన్ను టీవీలో అంటూ బిగ్ బాస్తో వచ్చారు. బట్ నాకు తెలిసి కొంచెం ఇంట్రోవర్ట్ అని నేను అనుకుంటున్నా సుమన్ శెట్టి గారు. బట్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చేటప్పుడు అంటే లైక్ నేను సస్టైన్ అవ్వగలను, నేను ఉండగలను అని అనుకున్నారా? ఆర్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేసి సీజన్ 9కి ఓకే చెప్పారు? అవును, లేదండి. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను మేడం. సెకండ్ టైం వచ్చినప్పుడు 2019 అనుకుంటా. అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, అందువల్ల నేను వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళడం కారణం ఏంటంటే మా అబ్బాయి గౌతమ్ శెట్టి తను ఏమిచ్చి, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ, నువ్వు వెళ్ళి డాడీ అని చెప్పడం, తన ఇంట్రెస్ట్ మీదే నేను వెళ్ళాను. యాక్చువల్లీ ఇన్ని వారాలు ఉంటానన్నది నాకు తెలియదండి. ఒక 5 weeks 6 weeks ఉండి వచ్చేద్దాం అంత తన హ్యాపీనెస్ కోసం అని చెప్పి నేను వెళ్ళానండి. తర్వాత ఆడిన గేమ్స్ కానివ్వండి, ఆ టాస్క్లు కానివ్వండి, నాకు ఇంట్రెస్ట్ అనిపించి నేను ఇంకా అలాగా సెటిల్ అయ్యాను. ఓకే. కానీ అంటే లైక్ నాకు అనిపించింది, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా వరకు అంటే లైక్ బిగ్ బాస్లో మీరు రన్ అయ్యారు కాబట్టి ఆల్మోస్ట్ మీరు లాస్ట్ వరకు ఉన్నారు కదా, 14 weeks వరకు ఉన్నారు కాబట్టి మీకు ఈ కప్పు గెలవడం అనేది, విన్నర్ అయ్యారు అనేది యూ థింక్ ఈజ్ జెన్యూన్? బికాస్ విన్న కళ్యాణ్ అని తెలిసిన వెంటనే చాలామంది ఇటు ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎలా పెట్టారు అంటే, సో ఇమాన్యుయల్ ఈజ్ ద డిజర్వింగ్ పర్సన్, బట్ ఇమాన్యుయల్కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ నాట్ ఫేర్ అని కొంతమంది, ఎస్ కళ్యాణ్ ఈజ్ డిజర్వ్ అని కొంతమంది అంటున్నారు. బట్ దగ్గరగా మీరు వాచ్ చేస్తారు కాబట్టి, సో ఇమాన్యుయల్ గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు, సో వీళ్ళ ఇద్దరిలో ఎవరు డిజర్వింగ్ అని మీకు అనిపిస్తుంది? అంటే డిజర్వింగ్ అంటే మేడం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి గ్రాఫ్ రోజు రోజుకి మారిపోతుంది. ఓకే. టాప్ 1 వచ్చి ఫస్ట్ తనుజ ఉంది, తర్వాత మళ్ళీ చూసుకుంటే మన కళ్యాణ్ వచ్చాడు. డిమాన్ యాక్చువల్లీ టాప్ 4లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చి ఇమ్ము ఉన్నాడు. ఓకే. అది గ్రాఫ్ అంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తున్నారు మేడం. వాళ్ళు ఇక్కడ మన చేతిలో లేదు, వాళ్ళ చేతిలో లేదు యాక్చువల్లీ మార్చడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ. ఇంకా ఆడియన్స్ ఓటింగ్ పోలింగ్ ఆ గ్రాఫ్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు మేడం. అచ్చా, ఓకే. మీకు ఎక్కడైనా అనిపించిందా అంటే లైక్ ఒక కమెడియన్ కావచ్చు, ఒక ట్రూ ఎంటర్టైనర్కి రాలేదే అని ఒక బాధ ఏమైనా? అయ్యో 100%. ఫస్ట్ ఇమ్ము నేను ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాం, సుమనన్న కప్పు కొడితే నువ్వైనా కొట్టాలి, నేనైనా కొట్టాలి. ఇప్పటి వరకు ఎందుకంటే సీజన్ 1 నుంచి కామెడియన్స్ అందరూ వెళ్తున్నారు, ఎవ్వరు కొట్టలేదన్నా, కొట్టాలన్నా నువ్వేనా నేనేనా అని. తప్పుగా నేను ఎలిమినేషన్ అయిన తర్వాత నేను ఒకటే ఇమ్ము హగ్ చేసుకొని, ఇమ్ము గుర్తుంది కదా కప్పు కొట్టాలి అని అన్న. నిజంగా అనుకున్నాను మేడం. నేను యాక్చువల్లీ మీ టాప్ 2 అని నేను కప్పు కొడతాడేమో అని నేను అనుకున్నాను మేడం. నేను అసలు కళ్యాణాన్ని చాలా మంది చెప్పినా కూడా ఐ డోంట్ బిలీవ్, లేదు ఇమాన్యుయల్ గారే అవుతారు అనుకున్నాను. కానీ నిజం నేను అనుకున్నాను మేడం, ఇమ్ము కొడతాడేమో అని అనుకున్నాను నేను. కానీ ఇంకా మన చేతుల్లో లేదు కదా మేడం, ఆ ఓటింగ్ వైజ్ చేసిపోతున్నారు కాబట్టి మనం వీ కెనాట్ టాక్. ఓకే, డన్. సో కాసేపు బిగ్ బాస్ విషయాన్ని పక్కన పెడితే ఏంటి అసలు అంటే లైక్ మీ సినిమా జర్నీ దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే లైక్ ఇట్స్ క్వైట్ అందరూ ఆర్టిస్టులు భయపడే డైరెక్టర్ గారికి మీరు చాలా ఫేవరెట్ కదా. ఆయన సెట్లో కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఎవరికైనా సరే ఒక దెబ్బ పడితే కానీ లైన్లోకి రారు అని అంటారు. కానీ అలాంటి ఒక పెద్ద డైరెక్టర్ తేజ గారికి యు ఆర్ వెరీ ఫేవరెట్ వన్. కానీ సినిమా ఆపర్చునిటీ రావడం కావచ్చు, మీరు సినిమాల్లో బిజీ ఉండడం కావచ్చు, అంత బిజీ ఉన్న మీరు ఒకేసారిగా
అంటే లైక్ కొంచెం లైమ్లైట్లోకి వెళ్ళిపోవడం, దూరం అవ్వడం, ఎందుకు జరిగింది అది? దూరం అన్నది కాదు మేడం, అంటే ఇప్పుడు మనకి ఎక్కడి వరకు ఉంటే అక్కడికి మనం వెళ్తాం. నేను తెలుగు ఒకటే చేయట్లేదండి, ఓ డిఫరెంట్ లాంగ్వేజెస్. డిఫరెంట్ తమిళ్ అండ్ కన్నడ, మలయాళం, భోజ్పురి ఈ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు నాకు తెలుగులో వర్క్ ఉంటే తెలుగులో చేసేవాడిని, తమిళ్లో ఉంటే తమిళ్లో నేను వెళ్ళేవాడిని. అలాగా వేరియేషన్ తప్ప, అంటే మనం అక్కడ చేస్తే ఇక్కడ గ్యాప్ వచ్చేది మేడం. ఇక్కడ షూటింగ్ చేసేవాళ్ళం కాదు, తెలుగు మూవీ చేసేవాళ్ళం కాదు, కనబడేవాళ్ళం కాదు. అలాగా సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు, కానీ నేను బిజీగా ఉంటే నెలకి 30 రోజులు బిజీగా ఉండేవాడిని. ఈ కోవిడ్ తర్వాత అట్లీస్ట్ నెలకి 15 రోజులైనా షూటింగ్ చేసేవాడిని. అచ్చా, ఓకే. ఇప్పుడు అంటే లైక్ మీరు స్టార్టింగ్ డేస్లో చేసిన సినిమాల్లో కావచ్చు, కామెడీ అనేది వెరీ జెన్యూన్ ఉండేది, డబుల్ మీనింగ్స్ ఉండేవి కాదు. బట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఏ సినిమా టైంలోనో లైక్ మీకు బాగా ఇష్టమైన మీ అమ్మమ్మ గారు నానమ్మ గారికి ఒంట్లో బాగుండేది కాదు, ఆర్ కాలం చేశారు, మీ డాడీ గారికి ఒంట్లో బాగాలేదు, బట్ ఆ సిచ్యువేషన్లో మీరు ఆ షూట్ని కంప్లీట్ చేయాలి. మీకు ఎలా గుర్తుంది మేడం? ఏదోనండి చిన్నవి. సో ఏంటి, ఏ సినిమా షూటింగ్ టైంలో? మేడం ఆ మూవీ పేరు నాకు గుర్తులేదు మేడం, అది చాలా లాంగ్ బ్యాక్ మేడం. అది ఆ మూవీ ఆ సీన్లోని మన జూనియర్ రేలంగి గారు నేను ఇద్దరు ఉంటాం. యాక్చువల్లీ అది ఫన్ సీన్ మేడం. అది నాకు అప్పుడే ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్యాకప్ అయిపోతుంది. ఆ లాస్ట్ ఒక 2-3 షాట్లు ఉన్నాయి. ఆ షాట్లో నాకు ఫోన్ వచ్చింది మేడం, ఇలాగా అమ్మమ్మ గారు కాలం చేశారు అని చెప్పి. అది ఇప్పుడు తలుచుకున్నా నాకు అది ఏడుపు వస్తుంది మేడం నిజంగాను. అంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ ఇప్పుడు ఆ ఒక్క 3 షార్ట్ అయితే ఆ సీన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అది నేను వేస్ట్ చేయలేను మేడం, ఎందుకంటే షూటింగ్ అంటే మీకు తెలుసు చాలా కష్టం మేడం. షూటింగ్ చేయాలన్న పెట్టుబడి, ప్రొడ్యూసర్స్ లాట్స్ ఇవన్నీ, కానీ అవంతా పక్కన పెట్టి ఒక్క వాటర్ బాటిల్ తాగి వచ్చి ఆ షార్ట్ చేసి వచ్చాను మేడం. ఓకే.